హాయ్ ఫ్రెండ్స్, మొన్న ఆవకాయ పెట్టినప్పుడు మీకు అర్థమైందో కాలేదో సరిగ్గా అని చెప్పి ఇవాళ చూపిద్దాం అనుకున్నాను. సరిగ్గా అందుకోసం తెప్పించానండి ఒక 4 కాయలు. ఇవాళ కూడా అదే పరిస్థితి, కాకపోతే కొంతవరకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. నేనేం చేశానంటే ఆవకాయ ఆల్రెడీ పెట్టేసుకున్నాను కదా, మొన్న పెద్ద ఆవకాయ పెట్టేసుకున్నాను. 2 సార్లు పెట్టానండి, సేల్ అయిపోయింది. సో నేను కొలతలు చెప్తున్నాను చూడండి. 5 గిన్నెల ముక్కలు తీసుకోండి. మీరు ఏ గిన్నెతో తీసుకున్నా కూడా ఆ గిన్నెతోటి 5 గిన్నెలు తీసుకోండి. 5 గిన్నెల ముక్కలు తీసుకోండి. చక్కగా మీరు ఒక బౌల్ తీసుకుంటారో గ్లాస్ తీసుకుంటారో అది మీ ఇష్టం. 5 గ్లాసుల ముక్కలు లేదా 5 గిన్నెల ముక్కలు తీసుకుని అందులో కొంచెం ముందుగా పప్పు నూనె వేసి ముక్కలు బిగవడానికి శుభ్రంగా కొంచెం కలిపేయండి. ఆ తర్వాత నేను మొన్న కలిపానండి, రెండోసారి మళ్ళీ ఉప్పు కలపాల్సి వచ్చింది. అందుకని నేను తల కొట్టి నిండుగా గిన్నెడు ఉప్పు పోసేసాను. అలాగే ఒక చారెడు మెంతులు వేశాను. 2 చెంచాలు పసుపు వేశాను. అలాగే కారం కూడా చక్కగా గిన్నె నిండుగా పోసుకున్నానండి. నిండా గోడుగా పోసుకున్నాను అన్నమాట. సరిపోతుంది, ఎందుకంటే ఇది 3 మ్యాంగోస్ కారం కదా. అందులో కొంచెం నేను ఆశీర్వాద్ కూడా కలుపుతానండి, మరీ కమ్మగా ఉంటుందని. సో నిండుగా అది పోసేసుకున్నాను. ఆ తర్వాత మొన్నే కదా ఆవపిండి కొట్టాను, నాకు రెడీగా ఉంది ఇంకా కొంచెం. అందుకోసం అని చెప్పి గిన్నెంపావు ఆవపిండి. మీకు తెలుసు కదా మా కొలత, 1 గిన్నె కారం, 1 గిన్నె ఉప్పు, గిన్నెంపావు ఆవపిండి అన్నమాట. చారెడు మెంతులు కలిపేసేసి చక్కగా పైనుంచి నూనె పోసి మళ్ళీ మూత పెట్టేసి 3వ రోజు కాస్త ఏమైనా ఎక్కువ తక్కువలు ఉంటే కలుపుకుంటామన్నమాట. మీకు తెలుసు కదా, ఇంతే సింపుల్. చూసారా, చిన్నపిల్లల బొమ్మలాట్లాగా ఎలా పెట్టేశానో ఆవకాయ. 4 కాయలు తెచ్చారు, ముక్కలు కొట్టించి తెచ్చారనమాట మీకోసమని. అఫ్కోర్స్ మీకోసం ఆవకాయ చూపించడానికి మాకు ఉంటుందన్నమాట. ఇది నిజానికి ఎక్కువే, మాకు అవసరం లేదు, కాకపోతే తెచ్చారు కాబట్టి అట్టే పెట్టేసుకోవడమే తప్పదు. ఇంకెవరైనా సేల్కి కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి, ఇస్తాను. కొత్త ఆవకాయ కలపగానే ఆగుతామా? టేస్ట్ చూసానండి, సూపర్గా ఉంది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. 5 గిన్నెల ముక్కలకి 1 కారము, 1 ఉప్పు, 1 ఆవపిండి.